ఏరీ వీళ్ళు ఇంక రాలేదా? ఎంతసేపు పైన ఏం చేస్తున్నారండి? కరెంటు బిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. పదండి చూద్దాం. నేను మీకెందుకు నచ్చాను? నువ్వు సున్నుండలా ఉంటావు. నువ్వు కూడా గుదిబండలా ఉంటావు. నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. నాకు కూడా శనగపప్పు ఉండాలంటే చాలా ఇష్టం. వీళ్ళేంటి సార్ పర్సనల్గా మాట్లాడుకోమని పంపితే ఉండ్రాల గురించి ప్రసాదాల గురించి మాట్లాడుకుంటున్నారు. మనం అన్నదానాల గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళు వండరాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతే అంటారా? అంతే. సార్ మీ పలహారాల డిస్కషన్ పూర్తి అయితే రండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే సార్. ఏం డిసైడ్ అయ్యారు? సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పెళ్లికి అయ్యే ఖర్చేదో అనాథాశ్రమాలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈవిడికి కనబడదు కానీ ఉన్నత భావాలు ఎక్కువే ఈవిడికి. ఓకే సార్, నేను స్టార్ట్ అవుతాను. రాధిక వెయిట్ చేస్తుంది. బాయ్ సార్. బాయ్ సార్. వస్తాను స్వాతి. బాయ్. నీరజ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రావు గారు. మేడం, మేము కూడా షాపింగ్ చేసేసి వస్తాం. ఓకే అండి. వెళ్దాం. వెళ్ళొస్తాను. ప్రసాద్ బాయ్. స్వాతి, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉందా? ఉన్నాయి, తీసుకురానా? వద్దు, నేను తెచ్చుకుంటా. ఓకే. స్వాతి, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ స్వీట్స్ రాగి జావ అలానే ఉన్నాయి. మీ నాన్న తిన్నమ్మాయినా సరే ఏంటి? నాన్న వెళ్ళిపోయారు. ఎక్కడికి? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అమ్మ అక్కడ ఒకటే ఉంది ప్రసాద్. మనకెందుకు చెప్పకుండా వెళ్ళిపోయారో నాకు కూడా తెలీదు. కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. అమ్మ కాల్ చేసి చెప్పింది నాన్న ఇంటికొచ్చారని. ఓ, అయితే నాటకం ముగిసిపోయిందన్నమాట. ఇంకా నువ్వెందుకు బయలుదేరు? ఎక్కడికి వెళ్ళమంటావు? నన్ను అడిగితే ఇంతకు ముందు అక్కడికి వెళ్ళావా? అక్కడికి ప్రసాద్, మనం కలిసి ఉందాం. ఎలా? అందరి ముందు భార్యాభర్తల్లా, ఎవరు లేనప్పుడు మాత్రం ఆ రిలేషన్ పేరంటా కూడా తెలియదు. ఒకప్పుడు నువ్వు కనిపిస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కనపడకుండా ఉంటే బాగుండు అని ఇలా చేస్తావు. నువ్వంటే ఇష్టం ఉన్న అది చూపించకుండా ఉండే అంత కష్టమో తెలుసా స్వాతి? నేనేమో మనది బంధం అనుకున్నాను, నువ్వు భారం అనుకున్నావు. వద్దని వెళ్ళిపోయావు, మళ్ళీ మీ బాబు బాలేదని నువ్వే వచ్చావు. అయినా ఒక మనిషిని కావాలనుకోవడం వేరు, కలిసి ఉండడం వేరు. నువ్వు నాతో మాట్లాడుతామని ఆనందపడాలో, ఇష్టం లేకుండా మాట్లాడుతామని బాధపడాలో? దీని అమ్మ జీవితం. ఇన్ని పని నుమ్మనిగా బతకాలి, ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు, రెక్కలొస్తే ఎగిరిపోవాలి, మై లైఫ్ మై రూల్స్. అసలు ఎవరు చెప్తాడు మీకు ఇవన్నీ? ఆ గోడ మీద కూర్చొని కంచ తాగే గలీజ్ నా కొడుకులకు వచ్చే ఆలోచనలు ఇవి. కలిసి ఉండమంటే అన్ని పంచుకోవడం, అంతేగాని దగ్గరగా ఉండి దూరం పెంచుకోవడం కాదు. స్వాతి, మీ నాన్నగారు మనందరినీ కలపాలని ఎందుకు అంత తాపత్రయపడ్డాడో తెలుసా? అతని కాంప్రమైజ్ వాల్యూ తెలుసు కాబట్టి.